చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం కొంతలం శివారు పాపంపేట గ్రామం సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్న నల్లరాయి క్వారీని తక్షణమే పూర్తిగా నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. క్వారీ వల్ల రైతులకు గ్రామానికి నష్టం జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేదని తెలిపారు. ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు, మైన్స్ అధికారులకు, పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ యువకులు, పెద్దలు, నాయకులు కలిసి రోలుగుంట తహసీల్దార్ నాగమ్మను సోమవారం వినతి పత్రం అందజేశారు. మా సమస్యను మీరే పరిష్కరించాలంటూ ఎంఆర్ఓకి తమ గోడును వినిపించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రోలుగుంట మండలం కొవ్వూరు రెవెన్యూలో 430 సర్వే నంబర్లో అనధికారికంగా ఈ క్వారీ నడుపుతున్నారని, ఎటువంటి గ్రామ సభ నిర్వహించకుండా ఈ క్వారీ నడపడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో విపరీతమైన డస్ట్ ఏర్పడి ఎటువంటి పంటకి పనికిరాకుండా పోతుందని అన్నారు. వారికి నచ్చినట్టు ఎవరికి చెప్పకుండా బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇళ్లకు పీటలు వస్తున్నాయని, దీనిపైన అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. రాజబాబు మాట్లాడుతూ వారికి నచ్చినట్టు బ్లాస్టింగ్ చేయడం వల్ల భూముల్లో దుమ్ము ధూళి చేరిపోతుందని, అంతేకాకుండా మనుషుల మీద కూడా పడే ప్రమాదం ఏర్పడిందని, గృహాలు బీటలు వేస్తున్నాయని, మంచినీరు కూడా కలుషితం అవుతుందని అన్నారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని, లేని ఎడల గ్రామస్తులు అందరం కూడా ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. అధికారులు చెప్తున్నారా ఇంకెవరైనా చెప్తున్నారని అంటున్నారు. మాది అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొంతలం పంచాయతీ పాపంపేట గ్రామం అండి. మా ఊరిని దగ్గర అనుకొని కొవ్వూరు రెవెన్యూ మా ఊరు దగ్గరికి వెళ్ళడం ఉంది. ఆ రెవెన్యూలోని కోరి ఇల్లీగల్గా నడుపుతున్నారు. కానీ భవిష్యత్తులో లీగల్గా కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అనేసి మేము గవర్నమెంట్ వారిని కోరడం జరిగింది. అయితే ఇప్పుడు మాకు ఆ కోరి వల్ల అర్థం ఏంటంటే ఇల్లు అన్నీ బెట్లేసిపోతాయి. వేసిపోయి అదురు ఏదో షేకులు వచ్చినట్టు ఇది అవ్వడం, పొలాలాంటి పనులు చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడడం, బోరేమో వాటర్ తగ్గిపోవడం. తర్వాత మొన్న రీసెంట్గా జీప్ తోటలో పిక్కలేరుకొని మా అన్నయ్య పైసలు ఫ్రీ అనేసి ఎండప్పుడు పాకలు పడుకున్నారు. చెప్పబెట్టకుండా ఎండప్పుడు 1 గంట టైం అప్పుడు పేల్చితే ఇది పక్కనే పాక పక్కనే కొంత రాయపడుతుంది. దానివల్ల మనోడు షాకు గురయ్యి, అంటే పక్కన ఇంత రాయపడమో దానికి ఎవరికైనా నిలబడుతుంది. అలాగే ఇబ్బంది పడిపోయి ఆందోళన చెందవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పవలసిందంటే మాకు ఈ కోరి వల్ల మా ఊరికి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఊరికి తక్షణమే న్యాయం చేయవలసిందిగా నేను కోరుకున్నాను. ధన్యవాదాలు. ఈ కోరి సుమారు ఒక 6 సంవత్సరాలు పట్టించి రన్ అవుతుందండి. 6-7 సంవత్సరాలు పట్టించి ముందు నుంచి రన్ అవుతుంది. లేదు, ఎటువంటి గ్రామ సభ కూడా ఏర్పాటు చేయలేదండి. పంచాయతీ అనుమతులు మరి ఎలా తీసుకున్నారో మరి తెలియదు. కానీ మా పంచాయతీ అనుమతి అంటే మా రెవెన్యూ కాదండి. లేదండి, ఎటువంటి గ్రామ సభ కూడా నిర్వహించారు. ఇచ్చామండి. వాళ్ళు కూడా ఇది పెట్టకూడదు అనేసి అన్నారండి. వాళ్ళు అప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదు, ఇది పెట్టకూడదని అన్నారండి. కానీ మరి అధికారులు మరి ఎవరు సహకరిస్తున్నారో ఎలా సహకరిస్తున్నారో తెలియదు. కానీ అధికారులు కూడా చేతి లేకుండా కానీ నడదని మేము అనుకుంటున్నాం. కాకపోతే మరి ఇది ఆపాలనేసి మేము బలంగా కోరుకుంటున్నాం. ఈ కోరి అంటే ఎవరో నర్సీపట్నం అంటండి. మరి పేర్లు అయితే తెలియదు. వాళ్ళు బయట వాళ్ళు వస్తున్నారు, ఎవరెవరో ఉంటున్నారండి. మరి పేర్లు తెలియదు. వారి పేర్లు అయితే మరి అందులో మెన్షన్ చేశారండి ఇంగ్లీష్లోనే. ఎవరి పేర్లు వై అప్పలనాయుడు అని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. గతంలో వై అప్పలనాయుడు పేరు మీద మనకి అక్కడ లీజ్ అయితే ఉన్నది, కానీ ఇప్పుడైతే లీజు లేదు అని చెప్పి వాళ్ళు. నా పేరు బాలరాజు సభవరకు, మాది పాపంపేట గ్రామం, కొంతలం పంచాయతీ, రోలుగుంట మండలం. మేము గత 2019 నుంచి కూడా ఈ క్వారీ సమస్య పైన మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. దానివల్ల ఇక్కడ మా గ్రామంకి దగ్గరలో ఆనుకునే ఒక 400 మీటర్లో ఒక క్వారీ అనేది నడపడం జరుగుతుంది. దానిలో ఈ నెల మార్చి 26వ తారీఖుని నేను PGRSలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. త్రూ ఆన్లైన్ ఇవ్వడం తర్వాత అది మైనింగ్ డిపార్ట్మెంట్కి నివేదిక రావడం జరిగింది. మైనింగ్ డిపార్ట్మెంట్ ఒక రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు ఏం తెలియజేశారంటే ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది, అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదు, ఈ
దాన్ని మానిటర్ చేయమని ఎంఆర్ఓ గారిని అలాగే లోకల్ ఎస్ఐ గారిని పర్యవేక్షణ చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. కానీ మరి ఆ లెటరు ఆ ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి అందిందో లేదో మాకు తెలియదు. ఈరోజు మరలా మేము ఈ యొక్క తహసీల్దార్ని గారిని కలిసి మా యొక్క సమస్యని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎంఆర్ఓ గారు దాన్ని పీజీఆర్ఎస్లో కంప్లైంట్ని నమోదు చేయడం జరిగింది. ఇది ఒక పీజీఆర్ఎస్ది ఈమె ఇచ్చిన రిసిప్ట్ అనమాట. దాని తర్వాత అలాగే ఈ యొక్క క్వారీ రన్ చేయడం వల్ల మేము తీవ్రంగా నష్టపడుతున్నాము. ఏం నష్టం జరుగుతుందంటే ముఖ్యంగా హౌసెస్ అని క్రాక్స్ రావడం జరిగింది. మీరు కావాల్సిన అధికారులు తక్షణమే ఈ యొక్క సమస్యని మీరు ఇంట్లో సమస్యగా భావించి ఒక గ్రామానికి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. ధన్యవాదాలు.